క్రికెట్లో ఒక బ్యాట్స్మెన్ని అరే వీడు తోప్ బ్యాట్స్మెన్ రా అని చెప్పేసి ఎప్పుడు అంటాం? అతను ఒక సెంచరీ కానీ లేదంటే హాఫ్ సెంచరీ కొట్టినప్పుడే కదా. మరి అయితే సెంచరీ కొట్టాడు అనుకోండి, అరే ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడాడు రా మనోడు అని చెప్పేసి అంటాం. అలా కాకుండా ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు అనుకోండి, అరే మనోడు మంచి ఫామ్లో ఉన్నాడు రా అని చెప్పేసి కదా మనం అనేది. అయితే మరి ఈ సెంచరీ గోల్ పక్కన పెట్టయితే హాఫ్ సెంచరీ గోల్ కనుక ఒకసారి చూసాం అనుకోండి, మరి టెస్ట్ క్రికెట్లో టాప్ 5 అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్స్ ఎవరు భయ్యా అంటే నువ్వేం చెప్తావు? సో ఆన్సర్ కనుక తెలిస్తే కింద కామెంట్ చేయి, లేదంటే చివరి వరకు చూడు ఈ వీడియో, నీకు ఒక క్లారిటీ వచ్చేసింది. సో మరి దీని గురించే మాట్లాడదాం. మరి టాప్ 5లో కనుక ఒకసారి చూసుకుంటే మనం కింద నుంచి వద్దాం, 5th ప్లేస్ నుంచి. సో మరి దీంట్లో 5th ప్లేస్లో కనుక మనం చూసాం అనుకోండి, మనకి రాహుల్ ద్రావిడ్ ఇప్పటి వరకు 63 హాఫ్ సెంచరీస్ చేసి 5th ప్లేస్లో ఉండడం జరిగింది. సో దాని తర్వాత చూసుకుంటే అలన్ బోర్డర్, అతను కూడా ఏకంగా 63 హాఫ్ సెంచరీస్ చేసి అతను 4th ప్లేస్లో ఉండడం జరిగిందనమాట. సో దాని తర్వాత 3rd ప్లేస్లో ఎవరు భయ్యా అంటే మీ అందరికీ బాగా తెలిసి ఉంటాడు, వెస్టిండీస్లో జిడ్డు బ్యాట్స్మెన్ అంటే శివనారాయణ చంద్రపాల్ అని గుర్తొస్తాడు మనందరికీ. సో మరి ఈ చంద్రపాల్ చూసుకుంటే ఏకంగా ఇప్పటి వరకు 66 హాఫ్ సెంచరీస్ చేసి 3rd ప్లేస్లో నిలవడం జరిగింది. సో దాని తర్వాత ప్లేస్లో చూసుకుంటే మనకి నిన్న ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్లో జో రూట్ హాఫ్ సెంచరీ చేశాడు. సో దీంతో అతను కూడా 66 హాఫ్ సెంచరీస్ చేసి 2nd ప్లేస్లో ఉండడం జరిగింది. సో దాని తర్వాత 1st ప్లేస్ ఎవరు భయ్యా అంటే మనందరికీ బాగా తెలిసిన సచిన్ టెండూల్కర్, ఇప్పటి వరకు 68 హాఫ్ సెంచరీస్ చేసి మరి అత్యధిక హాఫ్ సెంచరీస్ చేసిన ఏకైక బ్యాట్స్మెన్గా నిలవడం జరిగిందనమాట. సో మరి వీళ్ళ రికార్డ్ని మరి ఫ్యూచర్లో ఎవరైనా బ్రేక్ చేయగలుగుతారా లేదా? సో దీని గురించి మీరేమనుకుంటున్నారా అనేది కింద కామెంట్ చేయండి.